సింహరాశి వారి జాతకంలో 4 గవ్వలు పడ్డాయండి. చాలా వరకు క్లిష్టమైన గవ్వలు పడ్డాయి. సింహరాశి వారిది రవి మహర్దశ జాతకం అండి, సూర్య మహర్దశ జాతకం అండి. వారి పేరు మీద వారు ఏ రంగంలో ఉన్నా సరే నంబర్ 1 స్థానం ఉంటుందండి వారి జాతకంలో. నేను నంబర్ 1 ఉండాలని ఆ ఉద్దేశం వారికి ఏముండదు, కానీ కొందరు నాకు గౌరవం కావాలని కోరుకుంటారు. వీరి జాతకంలో అలా కాదు. ఎవరు గౌరవించకపోయినా మామూలుగానే ఉంటారు. మామూలుగా ఉన్నా కూడా మాత్రం ఎవరో ఒకరు వీరి గౌరవిస్తూనే ఉంటారు. కానీ వీరి జాతకంలో అధికార దర్పణం ఉంటుంది, కానీ చేయాలని మాత్రం అధికార దర్పణం చేయరు. వీరు చేసే పని చాలా వరకు మాత్రం క్లియర్గా ఉంటుంది. నలుగురు బతకాలని కోరిక ఉంటుంది, మంచి చేయాలని కోరిక ఉంటుంది. అలాగే తొందరపాటు నిర్ణయాలు ఉండవు. 10 మంది 10 రకాల వీరికి ఒత్తిడి పెట్టినా సరే 1కి 4 సార్లు ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఒక సంస్థలో కావచ్చు, ఒక గ్రామంలో కావచ్చు, ఒక రాజకీయ రంగంలో కావచ్చు, లేదా ఉద్యోగ స్థానంలో కావచ్చు, బిజినెస్ స్థానంలో కావచ్చు. కానీ గొప్ప గొప్ప యోగాలు ఉంటాయి వీరి జాతక బలానికి. కానీ నేను ధనవంతుడిని కదా, నేను పెద్ద స్థానంలో ఉన్నాను కదా అనే గర్వం ఉండదు వీరి జాతక బలానికి. వీరి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం కొందరి జ్యోతిష బలం గుణం ఎలా ఉంటుందంటే మనుషులది మాత్రం కంచు మోగినట్టు ఉంటుందండి. కంచు మోగినట్టు కనకం మోగున అన్నట్టు కనకం లాంటి జాతకం వీరిది, బంగారం లాంటి జాతకం వీరిది. కానీ తొందరపడరు. కానీ వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం యోగబలం ఉంటుంది. కానీ వీరికి గవ్వలు పడ్డాయి, 4 గవ్వలు పడ్డాయండి. 1వ సంఖ్య జాతకం రవి మహర్దశ వీరిది. సో ఇక్కడ పడ్డాయి మాత్రం రాహు మహర్దశ. చాలా వరకు ప్రమాద యోగ బలాలు ఉన్నాయండి వీరికి. ప్రమాద యోగ బలాలు అంటే ఎసుంటి ప్రమాద యోగ బలాలు అంటే ధనపరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా, ఉద్యోగపరంగా, అలాగే ఫ్యామిలీ పరంగా చాలా వరకు ఇబ్బందులు ఉంటాయండి. ఆ ఇబ్బందులు, చిక్కులు, చికాకులు తొలగే అవకాశాలు ఉన్నాయి. వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ప్రత్యక్ష దైవం మనకు కనబడేది సూర్యుడు అండి. ఆ సూర్యుడిని వీరు మాత్రం పూజ చేయటం మంచిది. ఆరోగ్యం కొరకు కరెక్ట్ ఆదిత్య హృదయ పారాయణ చేయటం. అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం వీరి పేరు మీద చూడాలంటే మాత్రం లక్ష్మీకళ యోగ బలం ఉంటుందండి. చేసే వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, రాణించే అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులకు తిరుగు ఉండదండి. స్త్రీలకైనా పురుషులకైనా ముఖ్యంగా వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం అలాగే సంతానం, వంశం, కుటుంబ సభ్యులు, వీరు చేసే వృత్తి కాడ కావచ్చు, వ్యాపారం కావచ్చు, జాయింట్ వ్యాపారం కావచ్చు, కోట్లలో వ్యాపారం చేసేవారు కావచ్చు, ఖచ్చితంగా వారు ఉండే గృహంలో మాత్రం అరటి చెట్లు నాటడం చాలా వరకు మంచిదండి. అరటి చెట్లు నాటడం మూలంగా మాత్రం అరటి చెట్టు నాటిన తర్వాత వాటికి అరటి కాయలు వస్తాయి, కాయలు అయిపోయి పండ్లు అవుతాయి. అవి పెరుగుతున్న కొద్దీ మాత్రం వృద్ధి చెందుతూ ఉంటుందండి. సంతానం వృద్ధి చెందుతుంది, అలాగే మాత్రం వంశం వృద్ధి చెందుతుంది.